రేపు సంక్రాంతి. ముందుగా భోగి శుభాకాంక్షలు. భోగి రోజు, సంక్రాంతి రోజు మనం ఎటువంటి ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ జాగ్రత్తగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన వీడియో కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, మంత్ర ప్రభావం తదితర అంశాలలో ఎన్నో పూజా విధానాలు, పాటించవలసిన పరిహారాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. అందరూ జాగ్రత్తగా చూసి తెలుసుకొని ప్రతి ఒక్కరూ పాటించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగే మన ఛానల్ ఈరోజు కూడా పంచాంగం అనే అంశంతో ఈ వీడియోను మొదలు పెడితే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూసి వీడియోను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. నేటి పంచాంగం తేదీ 13/1/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం విధియ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారం శనివారం. తదుపరి సుభాషితం అంశం. నేటి సుభాషితం గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. ఈ రెండు శాశ్వతం కాదన్న తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. తదుపరి భోగి మరియు సంక్రాంతి రోజున మనకు తెలియని ఎటువంటి సాంప్రదాయాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు భోగి సందర్భంగా ఉదయం భోగి మంటలు వేయండి. భోగి మంటలు వేయడానికి వీలు లేని వారు తమ ఇంట్లోనే కొబ్బరి చిప్పలతో ఇంటికి దిష్టి తీయండి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి చిప్పలను ఒక పళ్ళెంలో ఉంచి వాటిపై నెయ్యిని పోసి ఇంటికి మొత్తం దిష్టి తీసి బాల్కనీలో కానీ ఇంటి బయట కానీ పెట్టి కర్పూరం వేసి ఆ కొబ్బరి చిప్పలను వెలిగించండి. ఇలా ఇంటికి దిష్టి తీయండి. భోగి మంటలు వేయడానికి వీలు లేని వారు ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇలా చేసుకోండి. మరియు సాయంత్రం పిల్లలకు రేగి పండ్లు మరియు చెరుకు ముక్కలు మరియు ఇంట్లో ఉన్న రాగి నాణేలు లేదా ఇతర నాణేలతో తలపై ఇంట్లో ఉన్నవారు అందరూ పిల్లల తలపై పోయండి. ఇలా పోయడం వలన పిల్లలకు కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని మరియు ఆర్థికంగా అభివృద్ధి చెంది పెద్దల ఆస్తులను సంరక్షిస్తూ మంచి ఆర్థిక ప్రగతి సాధించాలని మరియు వంశాభివృద్ధికి తోడ్పడాలని వారు క్షేమంగా ఉండాలని పెద్దవారు ఇలా రేగిపండ్లు చెరుకు ముక్కలు నాణేలతో కలిపి పోయడం భోగి పండుగ ప్రత్యేకత. కాబట్టి అందరూ ఈ విధానాన్ని ఆచరించి పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించండి. ఇక మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈరోజు విశేషంగా సూర్యోదయానికి ముందు ఎవరైతే గంగా స్నానం లేదా నది స్నానం లేదా సముద్ర స్నానం చేస్తారో వారికి అపారమైన పుణ్యఫలం దక్కుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు, జీవహింస కర్మలు అన్నీ తొలగిపోతాయి. పితృదోషాలు ఉన్నా కూడా వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఇంత మాత్రమే అయినా ఈ మకర సంక్రాంతి రోజున వేలాది మంది నది స్నానం ఆచరిస్తారు. అందుకే మీరు కూడా తప్పకుండా ఈరోజు నది స్నానం ఆచరించి ఎంతో గొప్ప పుణ్యఫలాన్ని అందుకోండి. మరియు గంగా స్నానాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గంగాజలం లేదా నదీ తీరాల్లో తెచ్చిన జలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక చిన్న ఉదాహరణ, పూర్వం రాక్షసుల గురువు శుక్రాచార్యుడు హాలాహలాన్ని పరమశివుడు తన గొంతులో చేసుకున్న తర్వాత ఒక్క చుక్కను దాచుకున్నాడు. అంటే ఒక్క చుక్క సముద్రంలో పడినా కూడా మొత్తం భూమండలంలో ఉన్న సముద్ర జీవరాశి మొత్తం అంతమవుతుంది. అంతటి శక్తివంతమైన హాలాహలం ఎంతటి శక్తివంతంగా ఉంటుందో అంతే శక్తి ఒక్క చుక్క గంగాజలంలో లేదా నదీ తీరాల నుంచి తెచ్చిన నీటికి అంత శక్తి ఉంటుంది. అందుకే ఈ మకర సంక్రాంతి రోజున నది నీటిని తెచ్చి స్నానం చేసి నీటిలో కలుపుకొని స్నానం చేయడం వలన కూడా మహాపుణ్యఫలం కలుగుతుంది. ఖచ్చితంగా అనుకూలమైన వారు మాత్రం ఈ మకర సంక్రాంతి రోజున నదీ తీరానికి వెళ్ళి నది స్నానం ఆచరించి ఆ గంగామాతను నమస్కరించుకొని అక్కడ దీపాలను వెలిగించి రావడం వలన ఎంతో గొప్ప పుణ్యఫలం కలుగుతుంది. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే చేయవలసిన పూజా విధానంలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. కొన్ని బిల్వ దళాలు తెచ్చుకొని ఆ బిల్వ దళాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి అర్చించి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. దివ్యమైన పూజా విధానం తప్పకుండా అందరూ ఆచరించండి. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ దివ్యమైన మంత్రాన్ని పఠించడం వలన కలిగే ప్రయోజనాలు. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో మనం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని జపించాలి. ఈరోజు ఈ నామాన్ని జపించడం వల్ల మన హృదయంలో కోపము, ద్వేషము, అహంకారము లాంటి గుణాలు తగ్గి మంచి గుణాలు, ప్రేమ, ఆప్యాయత లాంటి ఎంతో పొందడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి.
సంకల్ప సిద్ధి అంశంలో ఈరోజు సాయంత్రం పాటించవలసిన దివ్యమైన పరిహారం. ఈరోజు ఎవరైతే శ్రీకృష్ణుల వారి దేవాలయానికి వెళ్ళి 2 నేతితో దీపాలను వెలిగించి వస్తారో వారికి సత్సంతానం కలుగుతుంది. లేదా దేవాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే శ్రీకృష్ణుల వారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి మధురాష్టకాన్ని పారాయణం చేసుకోవడం వలన సత్సంతానం కలుగుతుంది. మరియు గర్భిణీలు కూడా ఈ పూజ చేయడం వలన మంచి తెలివి, ఆరోగ్యం గల సంతానం పుడతారు. దివ్యమైన పరిహారం, అందరూ తప్పకుండా దీన్ని ఆచరించండి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను, శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.